నేను నాగిల రమేష్ టీచర్ని కానీ కాత్యాయని మేడం స్టూడెంట్ని. నేను మా పెదనాయన జాషువా శిల్పి గురించి రాసిండు. ఆ శిల్పిని చదువుకున్న క్రమంలో నుంచే మా ఊరు వడ్డెర చంద్రయ్య గురించి రాసుకున్న కవిత రాతి దొప్ప. బండగొట్టే చంద్రయ్య నీకు ఎండే పండు వెన్నెల, బండ కిందనే నీ గుండె తడి, మూడించుల తొలిగొట్టేందుకు టాకీని సుత్తెతో కొడుతూ బండకే చెమటలు పుట్టిస్తావు. బండను గాల్చేటందుకు తుమ్మ మంగ రేగు పరికి ముండ్లకంపను పువ్వులోలే చేతులకు తీసుకుంటావు. పొయ్యిల కట్టెలను పలగజీరినట్టుగా నువ్వు బండను పలగజీరితేనే పునాది రాళ్ళు నిలిచేవి. నీ రక్తపు మరకలు అంటితేనే రాళ్ళు దేవుని ప్రతిమలయ్యేవి. సుత్త దెబ్బలకు లేచిన చిన్న చిన్న చితుపలు బిచ్చలే నీ కంచంలోకి చేరే బువ్వపెల్లలు. ఊరవతల నువ్వే, ఊర్లో నువ్వే, ఊరికి పునాది రాయి నువ్వే. కోట గోడలల్లా బురుజులల్లా గడులల్లా నువ్వే, రాజ్యపు శాసనానికి నీడవు నువ్వే. రాళ్ల తెట్టెతోటి వాన నీళ్లకు దొప్పగుట్టే పల్లెకారుడవు నువ్వే. బండ పక్కన మర్రి కింద నువ్వు నీ భార్య కష్టపడుతుంటే నీ పిల్లలు కూడా సుత్తందుకొని చేతివేళ్ల పొట్టలను పగలగొట్టుకుంటారు. చంద్రన్న, నీ బతుకును తెలియజేసిన క్వారీ యజమానులతో పాటు రాజ్యపు మనసును కంకరగొట్టినట్టు సున్ని సున్ని చేయి. రాజ్యపు మెదడుకు 3-6 ఇంచుల తొలిగొట్టు. థ్యాంక్ యూ.